50వ ధ్యాన కీర్తనలో ఉన్న 23 వచనాలు సారాంశం ఒకటే. ఏమిటా సారాంశం అంటే, దైవానుగ్రహం మనం పొందాలంటే, అనగా దేవుణ్ణి మహిమపరచాలంటే స్తుతియాగం అర్పించాలి అని ఆసాపు అనే భక్తుడి కీర్తనలో తన అనుభవాన్ని తెలియపరిచారు. లోకములో దైవానుగ్రహం కొరకు అనేక మంది యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, దీక్షలు వహిస్తున్నారు, అలాగే తపస్సులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకొరకంటే దైవానుగ్రహం కొరకే. కానీ యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, దీక్షలు వహించినా, తపస్సులు చేసినా దైవానుగ్రహం పొందలేమని బైబిల్ చెప్తుంది. దైవానుగ్రహం పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది. స్తుతియాగం అర్పించుటే నిజమైన మార్గం. దేవునికి స్తోత్రం. ఎవరైతే స్తుతియాగం అర్పించేవారు ఉంటారో వారే దేవుణ్ణి మహిమపరుస్తున్నారట. వారే దైవానుగ్రహం పొందగలరని పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. ప్రియులారా, దేవుని ప్రజలైన మనం దేవునికి స్తుతియాగం అర్పించేవారంగా ఉండాలి. యజ్ఞాలు చేసో, యాగాలు చేసో, బలులు అర్పించో, తపస్సులు చేసో, దీక్షలు చేసో మనం దేవుణ్ణి మహిమపరచలేం, దైవానుగ్రహం పొందలేము. కేవలం ఒకే ఒక విషయాన్ని చెప్పబడింది పరిశుద్ధ గ్రంథం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు అంటాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. బిగ్గరగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎందుకొరకంటే దీని కొరకు నేను క్లుప్తంగా మీకు తెలియజేయడానికి ఇష్టపడతాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22లో ఒక మాట ఉందండి. ఏంటండి అదే? యెషయా గ్రంథం 55లో కూడా మరొక మాట ఉందండి, అది కూడా చదవండి. దేవుడు ఎవరిని క్షమిస్తాడని ఉంది బైబిల్లో. ఎవరిని క్షమిస్తాడని ఉంది? ఆయన మాట విని ఆయన వైపు ఎవరైతే తిరుగుతారో వారినే ఆయన కనికరించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని మాట విన్నారు కానీ ఆ ప్రకారంగా జీవించలేకపోయారు. అందుకే దేవుని వైపు తిరగవలసిన వారు చెట్లు చాటును దోకవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. వీళ్ళ చాలామంది లోకం వైపే తిరుగుతున్నారు కానీ దేవుని మాట విని దేవుని వైపు తిరగట్లా. దేవుని మాట విని ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో వారినే ఆయన కనికరిస్తాడు, వారినే ఆయన క్షమిస్తాడు. అందుకంటాడు, ఎందుకంటే లోకములో భక్తిహీనత అనేది ఉంది, దుష్టత్వం అనేది మానవుల్లోకి ప్రవేశించింది. కనుకనే మానవుడు దేవుని మాటలు వింటున్నాడు కానీ దేవుని వైపు తిరగట్లా. ఆయన అంటాడు, భూదిగంత నివాసులారా నా వైపు తిరగండి, నా వైపు చూడండి, మీకు రక్షణ దొరుకుతుంది అంటున్నాడు. ఎందుకంటే దేవుళ్ళలోనే ఉంది రక్షణ. స్తోత్రం చెబుదామా? రక్షణ అనేది పాప క్షమాపణ చూపిస్తుందండి. ఎందుకంటే మానవుడు దుష్టత్వంతో నింపబడ్డాడు. ఆ దుష్టత్వం అనేది మానవుడిని భక్తిహీనుడిగా మార్చింది. కనుకని నా మానవుడు దేవుడు ఎంతగా మానవుడితో మాట్లాడాలని ప్రయాసపడినా అనేక మంది ఆయన మాట వినట్లేదు, ఆయన వైపు తిరగట్లేదు. ఆయన మాట వినకుండా, ఆయన వైపు తిరగకుండా నువ్వు ఎంతకాలం ఉన్నా నువ్వు ఆయన ఇచ్చే కనికరాన్ని పొందలేవు, క్షమాగుణాన్ని పొందలేవు, నీ పాపస్థితి నుంచి విడుదల పొందలేవు. అందుకనే హెబ్రీ పత్రికలో రాస్తాడు, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన ఆ దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటాడు. దేవుని స్తోత్రం చెబుదామా?
ఆది మానవుడైన ఆదాము అవ్వలు దేవుని వైపు తిరగకుండా వారు ఎప్పుడైతే లోకం వైపు తిరిగారో, లోకాసుల వైపు తిరిగారో, దుష్టత్వం అనేది వారిని కమ్ముకుంది. వారు భక్తిహీనులుగా మారిపోయారు, దైవ సన్నిధికి దూరం అయిపోయారు. అయినా కానీ దేవుడు వారితో మాట్లాడడం మానలేదు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, క్షమించే మనసు గలవాడు. ఈ మానవుడు నా మాట విని నా వైపు ఎప్పుడు తిరుగుతాడా, వాడి పాపాన్ని ఎప్పుడు క్షమిందామా, వాడి పాపమును వాడిని ఎప్పుడు విడిపిందామని దేవుడు ఆది నుంచి మాట్లాడుతూనే ఉన్నాడండి. ఎంత ప్రేమామయుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, దేవుని మాట విని దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో వారే పాపక్షమాపణ పొందుతారు, వారే ఆత్మరక్షణ పొందుకుంటారు. ఆత్మరక్షణ పొందకుండా ఎవరు కూడా స్తుతియాగం అర్పించలేరండి. స్తుతియాగం అనే మాటకు బైబిల్ గ్రంథములు ఏమని రాశాడంటే దైవజ్ఞానము అని రాయబడి ఉంది. దైవజ్ఞానము అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుని మాట విని దేవుని వైపు తిరగడము అని చెప్పబడి ఉందండి. వేళ చూడండి, తపస్సు చేసిన వాళ్ళు చూడండి. మనకు అందరికీ తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు, తపస్సు చేసిన భక్తుడు బోధవృక్షం కింద. ఎవరైనా? గౌతమ బుద్ధుడు. గౌతముడు ఆయన పేరు అసలు. బోధవృక్షం కింద తపస్సు చేశాడు. ఈ మరణము పట్ల దేవుని చిత్తమైందో తెలుసుకుందామని తపస్సు చేశాడు. మనిషిగా పుట్టిన మానవుడు ఎందుకు మరణిస్తున్నాడు తెలుసుకోవడం కోసం ఆయన ఎంతో తపస్సు చేశాడండి. భార్య బిడ్డలు విడిచిపెట్టి, రాజ్యాధికారముని విడిచిపెట్టి అరణ్యములోకి వెళ్ళిపోయి ఒక ఓదు వృక్షం కింద తపస్సు చేశాడండి. వృక్షం కింద తపస్సు చేస్తే దేవుడు దర్శనం ఇచ్చాడని కూడా ఆ బౌద్ధ గ్రంథాల్లో రాయబడింది. ఆ బుద్ధుడు రాశాడు. ఎందుకంటే 400 సంవత్సరాల తర్వాత ఆయన లోకానికి రాబోతున్నాడు, మెస్సయ్యగా రాబోతున్నాడు. అనగా ఆయన లోకానికి పంపబడబోతున్నాడు. ఆ దేవుడే లోకానికి రాబోతున్నాడు. ఆయనే మరణానికి తగిన జవాబు, ఎందుకు మరణం వచ్చిందో, మరణం చేత తప్పించబడాలో తెలియజేస్తాడని దర్శనాలు పొందాడు ఈ గౌతమ బుద్ధుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దర్శనం అంటే పొందాడు కానీ పాపము నుంచి విడుదల పొందలేదండి. ఆ యొక్క దీక్ష ద్వారా, తపస్సు ద్వారా దేవుని యొక్క దర్శనాన్ని పొందాడు కానీ దైవానుగ్రహం పొందలా. అతను తపస్సు దేవుణ్ణి మహిమపరచలేదు. ఆయన యొక్క ఆలోచన, ఆయనలో ఉన్న ప్రశ్నకు జవాబు మాత్రమే దేవుడు చూపించాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందరో మహా మునీశ్వర్లను పేరు పెట్టారు. మన మధ్యలో ఉంది మునిపేళ్ళ. ఈ యొక్క చూడండి కాలవ, గాడవెల్లి కాలవ వంతుని పక్కదంతా కూడా అడవి ఉంది. ఇప్పుడుకు ఉంది అడవి. ఎంతమంది వెళ్ళారు అడవిలోకి? అది మునీశ్వరులు తపస్సులు చేశారంట. పూర్వం ఎంతో మంది మునీశ్వరులు వచ్చి తపస్సులు చేసి ఆ అడవిలో తపస్సు చేసేవారంట. అందుకని ఆ ఊరి పేరు మునిపేల అని పేరు మన పక్కనే ఉంది. అది అందరూ స్తోత్రం చెల్లించారు అందరూ, హల్లెలూయా. అందుకని అడవని వారి ఇవును కూడా ఎవరు వచ్చినా ఆ అడవిని ఎవరు ముట్టుకోనివ్వరు, కొట్టనివ్వరు అసలు. అదో పవిత్రంగా చూస్తారు. పక్కనే ఉన్న శ్మశాన వాటిక కైలాస భూమి అని పెట్టుకున్నారు అక్కడ. దేని స్తోత్రం చెల్లించండి అందరూ. దగ్గరగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కనుక తపస్సు చేసినా, యాగము చేసినా, యజ్ఞం చేసినా, దీక్షలు వహించినా ఏ మానవుడు దేవుణ్ణి మహిమపరచలేడు. ఎందుకంటే యాగాలు, యజ్ఞాలు, దీక్షలు, తపస్సులు పాపిని తన పాపము నుంచి విడిపించలేవు. మానవులున్న దుష్టత్వాన్ని తొలగించలేవు, దుర్మార్గతను తీసివేయలేవు, భక్తిహీనత నుంచి విడిపించలేవు. కనుకనే దేవుని మాట విని దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో వారు దేవుని గూర్చిన జ్ఞానం వారిలోనే ఉంటుంది. దేవుని స్తుతిందామండి. మీకు బాగా అర్థం అవ్వాలంటే చాలా మంది చూడండి, సినిమాలు చూడండి, ఎన్నోళ్ళు
ఆ సినిమాలో డైలాగులన్నీ కూడా ఇంటికొచ్చి మరలా 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 అనేక మంది చెప్పేస్తున్నారు. కారణం ఏంటి చెప్పండి? ఆ సినిమా మీద వారు మనసు కేంద్రీకరిస్తారు కనుక, ఆ మాటలన్నీ వారి హృదయంలో పడతాయి కనుక, ఆ మాటలను పదే పదే వారు ధ్యానిస్తూ అనేకులు మధ్యపత్రాలు ఎప్పుడో విన్నటువంటి డైలాగులు ఇప్పుడు కూడా చెప్తుంటారు. కారణం ఏంటంటే ఆ సినిమా మాటలు ధ్యానిస్తున్నారు వాళ్ళు. ఈ మనుషుల మాటలు ధ్యానిస్తున్నారండి. మనుషులు ఎనాటికి దేవుడు గారు. చాలా చోట్ల ప్రత్యేక డెబీగాడ్ అంట. డెబీగా ఎంత మూర్ఖులో చూడండి. స్తోత్రం చెల్లించండి అందరూ. మనిషి దేవుడితో ఏనా ఎంత మాత్రము సమానుడు కాడు. మనిషి మహానుభావుడు కావచ్చేమో కానీ, మహనీయుడు అవ్వచ్చేమో కానీ దేవుడు కాలేడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరూ దేవుని మాట వినాలి, దేవుని వైపు తిరగాలి. దేవుని మాట విని నీ మనసు దేవుని వైపు తిరిగినప్పుడు నీ మనసులో ఉండేవి దేవుని మాటలే. నీవెప్పుడు దేవుని మాటలనే ధ్యానిస్తుంటావు, దేవుని మాటలే అనేక మందికి తెలియజేస్తుంటావు. స్తోత్రం విధమా. హల్లెలూయా. మా నైపాలవరంలో మీటింగ్కి వెళ్తే సహోదరి సాక్ష్యం చెప్పారంటే, సువార్తికురాలమే, అమలాపురం చూచారు. అయ్యా, నేను ఇంచుమించు 38 సంవత్సరాల క్రితం ఓ దైవజనుడి నుంచి దేవుడు నాతో మాట్లాడిన మాట నా హృదయంలో నిలిచిపోయిందండి అంతే. దేవుని మాట అలా నిలిచిపోవాలండి. స్తోత్రం చెల్లిందాం అందరూ. ఆ దైవజనుడు ఎవరో నాకు తెలుసు. ఆయన చెప్పిన మాట చెప్పి ఫలానా దైవజనుడు అంటే ఆయన ఎవరో కాదమ్మా, మాకు బాగా దగ్గర బంధువు అన్నాను. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. కనుక దేవుని బిడ్డల హృదయాల్లో దేవుని మాటలు ఉండాలండి. దేవుని మాటలోనే ఉంది క్షమాగుణం. దేవుని బిడ్డ వైపు కూడా దేవుని మాట విని దేవుని వైపు తిరగకపోతే దేవుని మాటలు నీ హృదయంలో ఉండవు. అందుకన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని మాటలు మనలో ఉంటే యేసులాగే మనం జీవిస్తామండి. యేసులాగే క్షమించే మనసు కలిగి ఉంటాం. కనికరము గల మనసు మనలోకి వస్తుంది. కనుక ప్రియులారా గమనించాలి, స్తుతియాగము అనే మాటకు ఒకటే ఒక అర్థం. దేవుని మాట విని దేవుని వైపు తిరిగిన వారు దైవజ్ఞానము కలిగి ఉంటారు. దేవుడు పూర్వకాలములో నానా సమయాల్లో నానా రీతిగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు విని ఆ ప్రభు వైపు ఎవరైతే తిరుగుతారో వారే క్షమించబడతారు. వారే ఆయనను గురించి ధ్యానము కలిగి ఉంటారు. ఆయనను గురించి తలపోసుకుంటుంటారు. ఆయన మాటలు హృదయములో ఎప్పుడు కూడా మెదులుతూనే ఉంటాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. అది స్తుతియాగము అన్నారండి. నువ్వు దేవుని మాటలు ఎన్ని విన్నా కానీ ఆ దేవుని వైపు తిరగకపోతే ఆ మాటలను హృదయంలోనికి రావండి. చాలా మంది ఎవరైనా మాట్లాడుతుంటే వారి వైపు తిరగడం అంటే వారి వైపు మనసు పెట్టడం. స్టెఫెన్ పాల్ గారు అన్నారు, నా వైపు చూడండి అన్నారు. చూస్తే సరిపోదు, మనసు నిలపాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. చూస్తే సరిపోద్దా? మనసు నిలపాలి. కనుక దేవుని మాటల మీద మనస్సు నిలపాలి. అది దేవుని వైపు చూడటం అంటే. కనుక ప్రియులారా గమనించాలి, ఆనాడు అపోస్తుల కార్యాల్లో రాయబడింది, శృంగారమైన దేవాలయం వద్ద ఆ కుంటి భిక్షకుడితో పేతురు యోహాను అన్నారు, మా వైపు చూడు అన్నారు. అంటే అర్థం ఏంటి? మేము చెప్పే మాటలో వినరా బాబు అని అర్థం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. మనసు పెట్టి మా మీద నువ్వు మనసు పెట్టు అంటే వాడేమో వీళ్ళ దగ్గర ఏమైనా వెండి బంగారాలు దొరుకుతాయేమో అని చూస్తున్నాడు వాడు. చివరికి పేతురు గారు పసిగట్టి ఒరే, నీ మనసులో వెండి బంగారాలు మేము వేస్తామనుకున్నావేమో, వెండి బంగారాలు మా వద్ద లేవు గాని మేము కలిగిందే నీకు ఇస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు ఇస్తున్నాం. హల్లెలూయా.
మేము యేసుని కలిగి ఉన్నాం. యేసును గూర్చిన ధ్యానం మాలో ఉంది. యేసయ్య మాటలు మాలో ఉన్నాయి. ఆ మాటలే మా బ్రతుకులు మార్చాయి. కనుక యేసును నువ్వు స్వీకరించగలిగితే స్వీకరించమని చేయి చాపగానే వాడు అందుకున్నాడండి. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. కనుక ప్రియులారా గమనించాలి, బైబిల్ గ్రంథం చాలా తేటగా చెప్తుంది. స్తుతియాగం అనగా దేవుని మాట విని దేవుని వైపు తిరగడమే అని చెప్పబడుతుందండి. దేవుని స్తోత్రం చెబుదామా. అందుకే యేసు వారు కూడా మత్తయి రాసిన సువార్తలో చెప్పాడు 11:28 ప్రయాసపడి భారం వహించున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని చెప్పి ఆయన అంటాడు, నేను ఎవరినో తెలుసా, నేను సాత్వికుడను, దేవ మనసు గలవాడును అని చెప్పి భయపడతారేమోనని ఆయన మనసు ఏంటో చెప్పేశాడు ముందే. నా కాడి ఎత్తుకు నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణానికి నెమ్మది కలుగుతుందని చెప్పాడు. యేసు ప్రభువారు తన వద్దకు రమ్మన్నాడు, తన వైపు తిరగమన్నాడు. మంచిదే, తిరగమన్న యేసు ఏం చెప్పాడు? నా వద్ద నేర్చుకోండి. నేను ఎవరినో అని భయపడతారేమో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు, అన్నిటినీ సహించేవాణ్ణి, అందరినీ క్షమించేవాణ్ణి, సర్వ సృష్టికర్తనైనా కానీ మీకంటే నేను తక్కువగా నన్ను నేను తగ్గించుకున్నాను. శిలువ మరణ పొందినంతగా తగ్గించుకున్నాడు యేసయ్య. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం యేసయ్యకి అప్పగించుకుంటే, యేసయ్య వైపు తిరిగి నిజంగా ఆయన మాటలు విని ఆయన వైపు తిరిగితే, ఆయనపై నువ్వు మనసు నిలుపుకుంటే ఆయన మాటలు నీలో నిలిచి ఉంటాయి. ఆయన మాటలు ఎప్పుడైతే నీలోకి వస్తాయో ఆ మాటలు తప్ప మరేమీ నువ్వు ధ్యానించలేవు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళు, పెళ్ళికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళు, నీ యేసయ్య కొరకే చెప్తావు తప్ప లోకంలో ఏ మాటలు ఎక్కడా చెప్తావా? చెప్పు. మనకి ఏ ఫ్యాన్స్ ఉండదు లోకంలో, ఇంకా యేసయ్యే మన ఫ్యాన్సీ. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. దగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, మన యేసు వైపు తిరిగిన వారమే ఉండాలి. ఈ రోజుల్లో ఈ కడవరి దినాల్లో యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఆదరణకర్తైన యేసు యొక్క ఆత్మ, యేసు పలికిన మాటలే మనకు వినిపిస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ కాలం. యేసయ్య ముందే చెప్పాడు, నేను ఆదరణకర్తను పంపిస్తాను, నేను చెప్పే మాటలే ఆయన మీతో చెబుతాడు అన్నాడు. దాన్ని స్తోత్రం చెబుదామండి. పరిశుద్ధాత్ముడు పలికే ప్రతి మాట యేసయ్య మాటేనండి. కనుక ప్రియులారా, మనం ఆయన వైపు తిరగాలి. ఆయన మాట విని ఆయన వైపు తిరిగితే ఆయన మాటలు మన హృదయములో ఉంటాయి. అవి వాటిని మనం ధ్యానించకుండా ఉండలేము. దాన్నే స్తుతియాగము అన్నారండి. కనుక ఆయన మాటలు మనలో ఉంటే ఆయన్నే మనం ధ్యానిస్తాం. కనుక పూర్వకాలంలో చూడండి, ఎవరన్నా వాక్యం చెప్తుంటే దేవుని సేవకులు మాట్లాడే వారు దేవుని స్తోత్రాలు చెప్పేవారండి. దేవుని వాక్యం చెప్తుంటే స్తోత్రం చెప్పండి మనం చెప్పక్కర్లేదు, వారంతా స్తుతి స్తోత్రాలు మాట వచ్చేసి హల్లెలూయా. ఇప్పుడు చెప్తే కానీ చెప్పట్లేదు, మీరు తా అంటే తందానతా అంటున్నారు తప్ప, వాక్యం వింటున్నప్పుడు మీలో ఏం చేయాలో స్తుతి స్తోత్రాలు పుట్టాలి. అది దైవజ్ఞానం అంటే. దేవుని స్తోత్రం చెబుదాం. కనుక దేవుని మాటల మీద మనసు పెడితే నీకు దేవుళ్ళు ఆనందం కలుగుతాయి. దేవుని మాటల గురించిన ఆనందం, ఆసక్తి నీలోకి వస్తుంది. కనుక నువ్వు దేవుని స్తుతించకుండా ఉండలేవు ప్రియులారా. అది స్తుతి యాగము అన్నారు. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. కనుక ఈ స్తుతియాగం అర్పించే అనుభవం మనం కలిగి ఉండాలంటే మనం ఇంకా ఏ విధంగా ఉండాలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ క్లుప్తంగా 2 విషయాలు మీ ఎదుటి పెడతాను. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 5-8 వరకు చదవండి దయతో. అతడు ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళారట. ఆయన శరీరధారి గుండా దినాల్లో జరిగిన సంభవాలు ఇవి. యోహాను, పేతురు, యాకోబు అని వారు అందరిలో ముగ్గురే చాలా సురుకుగా ఉండేవారటండి. వారు సంఘములో కూడా ఎవరైతే పరిచర్య సేవలో సురుక్కుంటారో వారికే పనులు చెప్తాడు పాస్టర్ గారు.
అంతే కదా. సురుకైన వారి ఎలా ఉంటారు? చెల్లించండి. సురుకంటే అది. హల్లెలూయా. యోహాను, పేతురు, యాకోబులు ముగ్గురిని ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి యేసు ప్రభువారు తన మహిమను చూపించారట. యేసయ్య ఎవరు అంటే పరలోక మహిమై ఉన్నాడు. ఆయనలోనే ఉంది పరలోకం. ఆ పరలోక మహిమను ఎప్పుడైతే ఆయన చూపించాడో, రూపాంతరం పొందగానే ఆ మహిమలో మోషే, ప్రవక్త అయిన మోషే కనపడుతున్నాడు వీరికి, ఏలియా కనపడుతున్నారు వీరికి. వెంటనే పేతురు గారు, ప్రతిదానికి కూడా ఆయన ముందుండేవాడు, దుడుకు పేతురు అని పేరు పెట్టారు. వెంటనే యేసు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడే ఉండటం మంచిదనిపిస్తుంది నాకు. మోషే గారికి ఒకటి, ఏలీ గారికి ఒకటి, మీకొకటి పర్ణశాల కట్టుకుని ఇక్కడే ఉంటే మంచిదేమో అంటున్నాడంట. ఈ మాట ఎప్పుడైతే అన్నాడు యేసు ప్రభు వారు జవాబు ఇవ్వలేదు, కానీ పరమ తండ్రి మేఘములోంచి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మేఘములోంచి తన మహిమను కనపరిచి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాటే వినుడి. హల్లెలూయా. ఆ మాటలో నా మహిమ ఎప్పుడైతే అక్కడ కమ్ముకుందో ఆ ముగ్గురు శిష్యులు బోర్ల పడిపోయారండి, భయభ్రాంతులైపోతున్నారు. యేసు ప్రభు వారు లేచి వెళ్ళి వారిని లేపారట. భయపడకండి అని తట్టి లేపారట. లేపిన తర్వాత కలియ చూస్తున్నారు వీరు. మోషే కనపట్లేదు, ఏలియా కనపట్లేదు, అక్కడ యేసు ఒక్కడే కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే చరిత్రకారులు రాశారండి, 12 మంది శిష్యులు ముగ్గురిని ఎందుకు యేసే తీసుకెళ్ళాడు అంటే తెలుసా? ఆయన పక్షపాతి కాడు. ఆ ముగ్గురిని ప్రత్యేకంగా ప్రేమించట్లేదు. వారు మనస్సులో ఆయన చూస్తున్నాడు, మన మనస్సులో ఆయన చూస్తున్నాడు. పేతురు గారిలో, యోహాను గారిలో, యాకోబు గారిలో ప్రవక్తలు ఉండిపోయారంట. మన పితలతో మాట్లాడిన ప్రవక్తలు ఉండిపోయారటండి. ఆ ప్రవక్తలు వారు మనసులో ఉండిపోయి యేసయ్యను కూడా ఆ ప్రవక్తలో ఒకరిగా చూస్తున్నారంట వీళ్ళు. యేసయ్య ప్రవక్తలో ఒకడు కాడు. హల్లెలూయా. ఆయన సర్వ సృష్టికర్త, మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు. అది విషయాన్ని తెలియపరచడం కొరకే పరమ తండ్రి తన మహిమను కనపరిచి తన స్వరాన్ని వినిపించాడు అక్కడ. ఎప్పుడైతే పరమ తండ్రి మాట్లాడాడో వెంటనే హృదయాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. వారి మనస్సులో యేసు వైపు తిరిగాయి. యేసు వైపు ఎప్పుడైతే వారి మనస్సులు తిరిగాయో యేసయ్య తప్ప ఇంకెవ్వరూ వారు కనపట్లేదు ఇంకా. హల్లెలూయా. స్తోత్రం చెబుతారా? దేవుని ప్రజలైన మనకి యేసు తప్ప ఎవరు మనకు కనపడకూడదు. యేసు మాట వింటున్న మనం యేసు వైపు తిరగగలిగితే యేసయ్య మన హృదయములో నిలిచిపోతాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. యేసయ్య మన హృదయములో ఉంటే యేసు మనసు మనలోకి వచ్చేస్తాడు. యేసును గూర్చిన జాసి, యేసును గూర్చిన ఆశ, యేసు కొరకే మన జీవితం, ఈ గొప్ప అనుభవంలోకి వచ్చేస్తామండి. యేసయ్య మన హృదయములు ఉంటే లోకంలో ఎందరున్నా ఎవరో మనకి కనపడరు. ఏదో కనపడని ఉంటారు కానీ అసలు వాళ్ళు మన హృదయంలో రారండి. మన హృదయంలోనికి రారు వారు. ఎందుకంటే చూస్తాం, మర్చిపోతాం. కనుక యేసు తప్ప ఎవరో మనకి హీరో లేడు. ఇంకా లోకంలో ఉన్నవారందరూ జీరోలండి వారు. కనుక అందుకంటాడు, ప్రియ సహోదరులారా, చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు. అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక మనం యేసు మాట విని యేసు వైపు తిరిగే మనసు మనకుంటే, యేసుని గూర్చిన జాసే, యేసుని గూర్చిన ఆశయం మనలో ఉంటుంది. యేసయ్య మనస్సు కలిగి మనం జీవిస్తాం. దాన్ని స్తుతియాగము అన్నాడు. అందరూ స్తోత్రం చెల్లిందామండి. దీన్ని తీసుకుని చాలామంది భక్తులు కోటు స్తోత్రాలను, కొందరు ఎన్నెన్నో స్తోత్రాలని పుస్తకాలు రాసేసారు.
నా దగ్గర ఉన్నాయి, కావాలంటే ఎన్నో పుస్తకాలు తిరిగేశాను నేను ఎంతవరకు నిజమని తెలుసుకోవడానికి. కానీ ఆ స్తోత్రాలు ఏమీ కరెక్టు కాదు. యేసు నీలోకి వస్తే నిత్యము ఆయన స్తుతించే అనుభవం నీలోకి వస్తుంది. ఇంకా కోటేంటి, నువ్వు చచ్చే వరకు స్తోత్రాలే, స్తోత్ర బలి, దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అదే లూకా సువార్తలో ఒక మాట ఉంటుందండి మరొక చోట. లూకా సువార్త 10వ అధ్యాయం 41, 42 వచనాలు చదవండి దయతో. మరియా మార్తల ఇంటికి యేసు ప్రభు వారిని ఆహ్వానించింది మార్త. యేసు ప్రభుని ఆహ్వానించింది కానీ యేసు ప్రభు కొరకు ఆమె పూర్తిగా తెలియదు. ఆయన మాట విని ఆయన వైపు తిరగాలనే ఆలోచన ఆమెకు లేదు. ఆయన్ని సంతోషపరచడానికి విందు చేయాలనుకుంటూ ప్రయాసపడుతుంది. కానీ మార్త యొక్క సహోదరుంది మరియా. యేసు మాటలను శక్తి ఎంతదో ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె యేసు వైపు తిరిగిన స్త్రీ, హల్లెలూయా, పాపాత్మురాలని పిలువబడుతున్న స్త్రీ. అనగా పాపాత్మురాలను ఒప్పుకుని నా పాపాలు క్షమించగలవాడు యేసు ఒక్కడేనని ఆయన ఒక పరిసయ్యుడైన సిమోని ఇంటిలో ఉన్నాడని ఎరిగి విని ఆ పరిసయ్యుడైన సిమోని ఇంటిలో ఉన్న యేసు పాదాల వద్దకు వచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడుస్తూ ఆ పాదాలకు అస్తర పూసి ముద్దు పెట్టుకుంటుందట. అప్పుడు యేసయ్య ఆమె వైపు, ఆమె ఇక్కడ సిమోను వైపు తిరిగి చెప్తున్నాడు, సిమోను హృదయములు ఏముందండి, పాపాత్మురాలు కదా, చెడిపోయిన స్త్రీ ఈమె ఎందుకు వచ్చింది మా ఇంట్లో కానీ మనసులో ద్వేషం పెట్టుకుని ఉన్నాడట. అందుకని సిమోను వైపు తిరిగి అన్నాడు, సిమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నా పాదాలు కడగలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈమెను చూడు, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక విస్తారమైన ఈ పాపములను నేను క్షమిస్తున్నాను. హల్లెలూయా. యేసు వైపు తిరిగితే యేసును క్షమాపణ కోరుతావు నువ్వు. అందుకే బైబిల్ అంటుంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరాన్ని పొందుతాడని బైబిల్ చెప్తుంది. ఈ పాపాత్మురాలను ఒప్పుకున్న ఆ స్త్రీ యేసు పాదాల వద్దకు వచ్చి తన అతిక్రమాలను ఒప్పుకుంటుంది. తల వెంట్రుకలనగా తలంపులు, పశ్చాత్తాపముతో కన్నీరు కుమ్మరిస్తుంది. అస్తర్ అనే మాటకు బైబిల్ చెప్తున్న ఆత్మీయ అర్థం ఏమిటంటే మంచి హృదయం అని రాయబడి ఉందండి. స్తోత్రం చెల్లిందారండి, హల్లెలూయా. అందుకే సామెతల్లో ఆ యొక్క ప్రసంగిలో రాస్తాడు ఆయన, జ్ఞానైన సొలొమోను, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు అంటాడు. అందరూ స్తోత్రం చెల్లిదారా. మంచి పేరు అంటే మంచి మనసు అని అర్థం. మంచి మనసు గలవారికి మంచి పేరు ఉంటుంది. కనుక ఇవే మంచి మనసుతో, అనగా నా పాపములు క్షమించగలవాడు యేసు ఒక్కడేనే, తన పాపాలను ఒప్పుకుంటూ విడిచిపెట్టే మనసుతో ఆయనను సేవిస్తుంది. కనుకనే ఆమె విస్తారమైన పాపాలన్నీ ఆయన క్షమించి వేశాడండి. స్తోత్రం చెల్లిందాం అందరూ. అందుకంటాడు, అమ్మా ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు విశ్వాసముతో ఇంటికి వెళ్ళి అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుతారా, హల్లెలూయా. కనుక ఆ స్త్రీ ఈ మరియా, మార్త సహోదరి, యోహాను సువార్తలో దానికి వివరణ ఉంది. ఈ మాట యొక్క చెల్లెలీమే. అందుకనే యేసు మాటలో ఉన్న మాధుర్యం, యేసు మాటలో ఉన్న శక్తి మీకు తెలుసు. ఆయన వైపు తిరిగినటువంటి మనసు ఆమెకుంది, యేసు వైపు తిరిగిన మనసు ఆమెకుంది. యేసు మాటలు ఆమెలో ఉన్నాయి కనుక ఆయన మాటలు వినడానికి ఆమె సిద్ధముగా కనిపెడుతుంది. అందుకంటాడు, ఈమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, ఈమె వద్ద నుంచి దానిని ఎవరు, దేవుని వాక్యం మనలో ఉంటే లోకంలో ఎవరో తీసేయలేరండి. బైబిళ్ళు మూయబడినా కానీ, మరుగైపోయినా కానీ,
ఇవాళ బైబిళ్ళన్నీ కాల్చేయాలని, బైబిల్ ప్రింటింగ్ ప్రెస్లు తగలబెట్టాలని, బైబిల్ గ్రంథాలు ప్రజల మధ్యకి రాకుండా చేయాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని ప్రజలైన మనం, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, బైబిల్ మన ఎదుట లేకపోయినా మనలో ఉన్న వాక్యాన్ని ఎవరూ తీసివేయలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఎప్పుడు మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. అందుకే అది ఉత్తమమైనది అని యేసే చెప్పాడండి. కాబట్టి ప్రియులారా, మరియ వలె యేసు వైపు తిరిగే మనసు మనకు ఉండాలి. యేసు మాట విని ఆయన వైపు తిరిగితే ఆయన మాటల్లో ఉన్న మాధుర్యం నీకు అర్థమవుతుంది. అది జుంటె తేనె దారాల కంటే మధురాతి మధురమైనది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కొరింథీ 2వ పత్రికలో పౌలు భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. 4వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చదవండి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, తనతో ఉన్న శిష్యులందరితో కలిసి కొరింథీలో ఉన్న దేవుని సంఘం అంటున్నాడు, మాకెన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధి బాధలు మా శరీరాన్ని చిక్కి శల్యం చేసినా మేము అధైర్యపడం. యోబు లాంటి విశ్వాసం అండి, యోబు లాంటి యోబు హృదయం నిండా దేవుని మాటలే. అందుకే ఎన్ని శ్రమలు వచ్చి తన కలిగిన ఆస్తంతా పోయినా, బిడ్డలందరూ మరణించినా, శరీరమే సిక్కి శల్యమైనా దేవుణ్ణి వెతకడం మానలేదు, దేవుణ్ణి గణపరచడం మానలేదు. హల్లెలూయా. కనుక ఇక్కడ చెప్తున్నాడు చూడండి ప్రియులారా, గమనించాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, మేము అధైర్యపడం, మేము దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాం, వాక్యమైన యేసుని కలిగి ఉన్నాం. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్న మంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. దేవుని పిల్లల హృదయములో దేవుని వాక్యం ఉంటే, వాక్యమైన యేసు ఉంటే, వారు మరణశయ్యపై ఉన్నా కానీ మరణానికి భయపడరండి. అయ్యో చనిపోతున్నాను భయపడరు. ఎందుకంటే మరణిస్తే చనిపోవుట క్రీస్తు వద్దకు వెళ్ళిపోతాం. చనిపోతే బ్రతుకు ఉంటే ప్రభు కొరకే బ్రతుకుతాం. ఈ రెండే విషయాలు ఉంటాయి వారిలో. పౌలు గారు అదే అన్నాడు, బ్రతుకుట క్రీస్తే సావైనా మేలు అన్నాడు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఈ అనుభవాలు ఉండాలి. చావుకు భయపడే వారిని ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా భయపడేవారు ఎప్పుడూ కూడా దేవుని వాక్యమును కలిగిన వారు కాదు, స్తుతియాగం అర్పించేవారు కాదు వారు. కనుక ప్రియులారా, మనం స్తుతియాగం అర్పించేవారు ఉండాలంటే అదృశ్యుడైన దేవుని వైపు చూసే అనుభవం కావాలి. దృశ్యమైన అనిత్యాలు, మన కంటికి కనబడే శ్రమలు, కష్టాలు, కొదువులు, కొరతలు, వ్యాధి బాధలు, ఇవన్నీ కూడా కంటికి కనబడేవేవి నిత్యముగా ఉండేవి కాదు, అనిత్యములు. అవి కొంతకాలమే ఉంటాయి. కానీ అదృశ్యుడైన దేవుడు నిత్యము మనతో ఉంటాడు. హల్లెలూయా. నిత్యము మనతో ఉండేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మనం ఆయన వైపు చూడాలి, ఆయన వైపు నిదానిస్తే ఆయన మనతో మాట్లాడతాడు. ఆ మాటలే మనలో నిత్యము కదులాడుతూ ఉంటాయి. ఆ మాటలే స్తుతియాగం అర్పించేవారిగా చేస్తాయి. అటువంటి అనుభవాన్ని నాకు దయచేయండి ప్రభువా అని నువ్వు ఆశిస్తే ఉన్నపాటినే ఉన్న చోటినే మోకరించండి. కుర్చీలో ఉన్నవారు లేచి నిలబడండి దయతో. మోకరించలేని వారు దయ చెల్లిస్తున్నాం. ఇదేనా ఆరాధనలో మీ సన్నిధి నుంచారు, మీరు మాతో మాట్లాడారు. నాయన మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మీరు కనికరము గల దేవుడు ఉన్నాయన, క్షమించే మనసు గల దేవుడు ఉన్నాయన. ఎవరైతే నీ మాట విని నీ వైపు తిరుగుతారో వారెంత ఘోర పాపి అయినా కానీ క్షమించి రక్షించే దేవుడు తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ దినమున మాతో మీరు సూటిగా మాట్లాడినందుకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ నీ మాటలు కలిగి ఉండడానికి కృపనివ్వండి నాయన. నిత్యము నీ మాటలనే ధ్యానిస్తూ నిన్నీ వరచే ధ్యానము కలిగి ఉంటూ నీ వైపే తిరుగుతూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, మీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కొక్కరిని దీవించమని, బలపరచమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి నాయన. మీకు వందనాలు.
అయా నీ బిడ్డలేని వారందరిని దీవించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు అందుషించు నాయన. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న ప్రతి సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలయ్యా. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. మా ప్రియులు ప్రసన్న కుమార్ యొక్క తల్లి గారు సహోదరిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ చిత్తమైతే నాయనా నీకు వందనాలు. ఆరోగ్యం ఇస్తే నిలబెట్టండి నాయనా. ఆయుష్ ఇచ్చిన తండ్రి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం లేకుండా ఆయుష్ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు కదా నాయన. ఆ స్థితిలో ఉండడం నీకు ఇష్టమా తండ్రి? దయతో నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా అనేక మంది బిడ్డల గర్భపాలం కొరకు ఎదురు చూస్తున్నారు. గర్భాలు తెరవండి. గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటిని ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నాల వరకు మార్గాలు తెరవండి. వివాహమైన వైవాహిక జీవితాలు సుఖమయం ఇచ్చేయండి. ఈ మందిర నిర్మాణంలో సహకరించిన కుటుంబాలను, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఇంకా సహకరించే వారు లేవనెత్తమని, పురుగొల్పమని అక్టోబర్ 10, 11, 12 తారీఖులో జరపతల పెట్టిన ఆ ప్రత్యేక ప్రార్థన కూడికలు మీరు జ్ఞాపకం చేసుకోమని, బిడ్డలందరినీ కూడా ఆ కూడికలకు సిద్ధపరచమని, సహాయం చేయమని, మా గ్రామ, రాష్ట్ర, దేశ ప్రజలు, నాయకుల, అధికారులను దీవించమని. అయ్యా అనేక మంది జల దిగ్బంధువులు ఉన్నారు. అనేక మంది హతులైపోతున్నారు. అంతుపట్టని వింత వ్యాధులు ప్రబలి అనేక మంది బలహీనలు అయిపోతున్నారు. యుద్ధాలు రేగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. దయతో కనికరించునైనా, కనికరించునైనా. నువ్వు కనికర సంపన్నుడు కదా తండ్రి. అయ్యా కనికరించమని వేడుకుంటున్నాం. దేని సంఘాన్ని దీవించమని, బలపరచమని, ఇతని ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బ్లెస్సింగ్. దేవుని యొక్క పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న లోక ప్రజలందరికీ సదాకాలము దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సెలవు.